కానీ ఎవరుంటారు తెలుసా? దేవుని దూతలు. ఒక క్రైస్తవుడు గురేంటంటే దేవుడు నమ్ముకున్నవాడు అసలు ఎవ్వడికి కూడా భయపడడు. ప్రియమైన వాళ్ళ, భయపడకోకుండా దేవుడి పట్ల ఉంటారంటే ఎవండి ఏ మనుష్యుడు కూడా మమ్మల్ని హాని చేయడానికి వీరలేదు. దేవుడే చేయకోకుండా ఆయన దూతల్ని పంపిస్తాడు. అంతేకాదు, దేవుని కొరకు నువ్వు భక్తిగా బ్రతికి యథార్థముగా బ్రతికితే ఒకవేళ ఎవరైనా నీకు కీడు చేయాలన్న ఆలోచన వచ్చినా కానీ వారిని దేవుడు ఊరుకోవడానికి తెలుసా అంటే నా పిల్లల జోలికి వస్తే అసలు నన్ను ఊరుకోనే అంటాడు. అందుకే చాలా క్రైస్తవుడికి ఉన్న బలం ఏంటనుకుంటున్నారు? సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ చూస్తున్నారు లేదో, వారు ఎంతో ధైర్యంగా మాట్లాడతారు. ఎందుకు అనుకుంటున్నారు? ఎవరికి భయపడరు వాళ్ళు అవసరమైతే శిరశాలకల్లా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదిగో మా క్రైస్తవుల జోలికి ఎవరు వచ్చినా కానీ మేము ఊరుకోమంటారు. ఎందుకు అనుకుంటున్నారు? మేము కలిగి ఉన్న దేవుడు అంత గొప్ప దేవుడైనా మా ధైర్యం ఏంటంటే, ఇదిగో మాకున్న బలం ఏంటంటే, మా పక్షాన ఎవరు లేకపోవచ్చు మనుషులుగా, మా పక్షాన ఎవరున్నారనుకుంటున్నారో దేవుడు మా పక్షాన ఉన్నాడైనా. అందుకే మేము ఎవ్వరికి తల వంచము. ఒకరోజు నెబుకద్నెజర్ మాట్లాడుతున్న మాటకి షడ్రక్ మిషక్ అబేద్నెగోను వారి మాటకి ఏమైనా తల ఉంచారా? చూసారా? తల దించారా? తల వంచలేదు, దించలేదు. పైకి వెత్తి మాట్లాడుతున్నారు, పేరు పెట్టి మాట్లాడుతున్నారు, నెబుకద్నెజర్ అని మాట్లాడుతున్నారు. రాజానిగా అంటలేదు ఇంకా వాళ్ళు. నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసినంత అవసరత మాకు లేదు. మా దేవుడు ఎవరనుకుంటున్నావు? అది జీవము కలిగిన సజీవుడు. అవసరమైతే మా దేవుని కొరకు ప్రాణాలు పెట్టడానికి, మా దేవుని కొరకు మరణించడానికైనా సరే మేము సిద్ధముగా ఉన్నామే తప్ప శ్రాష్టంగా పడవలసినంత అవసరత మాకు లేదు. ఇది ఛాలెంజ్. అంటే భక్తులంటే వారి విశ్వాసం అంటే వారికి హోదా ఏంటంటే క్రీస్తులో ప్రభు కొరకు బ్రతికేమంత త్యాగం ఎవరికి ఉందనుకుంటున్నారో ఆ రోజు బాలులుగా కనపడుతున్న షడ్రక్ మిషక్ అబేద్నెగోలను ఒక మంచి యవనస్తులుగా కనపడుతున్న ఒక విశ్వాసులు, ఈరోజు అలాంటి విశ్వాసులు మనకు కనబడుతున్నారా? మరి వారికి అంత భక్తి ఉందేంటండి? వారికి అంత విశ్వాసం ఉందేంటి? అంత తెగింపు ఉందేంటి? అగ్నిలోనికే గేసేసినా కానీ ఎవరు చనిపోయారు తెలుసా? ఎవరైతే వారిని పట్టుకుని అలా గట్రేస్తారో వారు చనిపోయారంట. అసలు అగ్నిలో పడిన వారు చనిపోవాలా, లేకపోతే అలా ఇసురిన వాళ్ళు చనిపోవాలా? చెప్పండి. పడిన వారు చనిపోవాలి కదా. వాక్యాన్ని చూస్తుంటే వారిని పట్టుకుని ఎవరైతే అలా ఇసురారో, ఇసిన వారంట అగ్ని వేడి చేత ఇసిన వారి ఆ మనుషులు అగ్ని వల్ల చనిపోయారని రాయబడ్డది. నేను చూపించట్లేదు విషయాలు అక్కడ రాయబడ్డాయి, ఎందుకంటే మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి చూపించట్లేదు. మీరు దానియేలు గ్రంథాన్ని చదువుకోండి, ఖచ్చితంగా మాటలు అక్కడ కనబడతాయి. అంటే వారిని పట్టుకొని వారిని అలా పడవేయగానే ఆ విసిరి వేసిన ఆ మనుషులే అగ్ని జ్వాలల చేత ఏమైపోయారంట? కాల్చబడిపోయి చనిపోయారంట. రాజు చూడగానే ఆశ్చర్యమైంది. ఏంటి వీళ్ళు పడవేసిన వారే కాలిపోయారే, మరి వారు కాలిపోలేదేంటి? దేవుణ్ణి అంతగా భక్తిగా బ్రతుకుతున్నారు మా దేవుడు. ఈరోజు ఏమండి మనం నేర్చుకోవాలి. దేవుడు అందుకే మనకి ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని మన చేతికి ఇచ్చాడు. మనము కూడా ఇదిగో ఆ భక్తులను చూసి నువ్వు నేర్చుకో, వాళ్ళు ఎలా బ్రతికారో నువ్వు నేర్చుకోవండి. దేవుడు ఇదిగో ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని మనకి గిఫ్ట్గా బహుమానముగా ఇచ్చాడట. ఇది ఎండి బంగారముల కంటే, వజ్రాల కంటే, కొన్ని కోట్ల రూపాయల కంటే విలువైంది. ఏంటనుకుంటున్నారో? పరిశుద్ధమైన గ్రంథం. మన జీవితం మారాలన్నా, మన బ్రతుకు మారాలన్నా ఈ పరిశుద్ధమైన గ్రంథంలో మాత్రమే మన జీవితం ఉన్న ప్రియమైన వాళ్ళ. ఇదిగో ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది అని తెలుసా? బైబిల్. ఎలా పరలోకానికి నువ్వు వెళ్ళాలో అని చెప్పేది బైబిల్. పాపానికి ఎలా దూరంగా ఉండాలో అని చెప్పేది బైబిల్. పాపాన్ని అంటించుకోకుండా ఒక పరిశుద్ధముగా నువ్వు ఎలా బ్రతకాలో చెప్పేది బైబిల్. నీతిగా నువ్వు ఎలా బ్రతకాలో, యోగ్యముగా ఎలా బ్రతకాలో, పరిశుద్ధముగా నువ్వు ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది ఏంటనుకుంటున్నారో? పరిశుద్ధమైన బైబిల్, ఆయన మాటలు. ఏమండి మంచిగా లోకంలో మనుషులు ప్రేమించకపోయినా వాక్యం మనల్ని ఏం చేస్తుంది తెలుసా? ఆదరిస్తుంది.
ఇదిగో ఎవరో నిన్ను ప్రేమించుకుపోవచ్చు, కానీ నేను నిన్ను ప్రేమిస్తాను, నిన్ను ఎత్తుకుంటాను, నిన్ను ముద్దాడతాను, నేను అరి చేతుల్లో చెక్కుకున్నాను అంటున్నాడు ఆయన. ఏమంటే ఇలాంటి మాటలు మనకి వింటున్నప్పుడు కొండంత ధైర్యం వస్తుంది. ఇదిగో ఎవరు నన్ను పట్టించుకోవట్లేదే నువ్వు అనుకోవచ్చు, నిన్ను పట్టించుకునేవాడు, నిన్ను ఎత్తుకునేవాడు, నిన్ను కౌగిలించుకునేవాడు, నేను ఆదరించేవాడు ఎవరు అనుకుంటున్నారో? దేవుడు. అందుకే దావీదు గారు ఈ కీర్తనలన్నీ రాశాడు. ఎప్పుడు తెలుసా? బాధాకరమైన పరిస్థితుల్లో సౌలు రాజు తరుముతున్నాడు ఆయన పట్టుకొని చంపడానికి. గృహలో ఉంటూ, అరణ్యములో ఉంటూ ఆయన రాస్తున్నాడు తెలుసా కీర్తనలో. బాధలో, దేవా ఎంతమంది 10,000 మంది నా మీదకి దండెత్తి వచ్చినా కానీ నేను బెదరను, ఏ శత్రువు నన్ను ఆవరించినా కానీ నేను జడియను. ఎందుకంటే నన్ను ఆదరించేవాడు, నన్ను ఉద్ధరించేవాడు, నన్ను ప్రేమించేవాడు, నన్ను లేవనెత్తేవాడు నీవే. ఇలా మాట్లాడుతున్నప్పుడు ఇన్ని మాటలు మనం వింటున్నప్పుడు మనకి ఏమనిపించాలి తెలుసా? దేవా ఎంత ప్రేమ కలిగిన దేవుడివే, ఇన్ని మాటలు నా కొరికే కదా, నా కొరికే కదా. మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? చివరగా ఈ వాక్యం చెప్పి ముగించుకుందాం. చూద్దాం, ఎక్కడ కింద కనపడుతుంది కదా, దేవుని కొరకు బ్రతుకుతున్న వారు ఇక్కడే. ఒకసారి ఇక్కడి నుంచి ముందుకు వెళ్దాం. ఎక్కడ ఉన్నాం మనం? నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమునకు. చూసారంటే అంటే దేవుణ్ణి మనం ప్రేమిస్తే, దేవుని మనం ప్రేమిస్తే, దేవుని మీద మనం ఆశ్రయముగా మనం నిలబడితే కనుక ఏవండి ఏ అపాయము నీకు